హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో రెగ్యులర్గా మా ఇంట్లో నేను తయారు చేసే సాంబార్ను మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక ఈ సాంబార్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పును తీసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. అరగంట తర్వాత కుక్కర్ తీసుకుని అందులోకి కందిపప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2.5 కప్పు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ని వేసుకొని దీనిపై మూత పెట్టి స్టవ్ పై పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. చూడండి, ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కల కోసం నేను ఇక్కడ 3 మునక్కాయలను, ఒక చిన్న దోసకాయను, ఒక క్యారెట్ని తీసుకుంటున్నాను. మీరు ఇందులోకి ఏ కూరగాయ ముక్కలనైనా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఈ మునక్కాయ, దోసకాయ, క్యారెట్ ఉంది కాబట్టి ఈ కూరగాయ ముక్కలతో చేస్తున్నాను. చూడండి, వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక టమోటాను, 5-6 పచ్చిమిర్చిని కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. అలాగే 8-10 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేయండి. పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి 5-6 నిమిషాలు ఈ కూరగాయ ముక్కలను మగ్గించుకుందాం. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. 5-6 నిమిషాల తర్వాత మన కూరగాయ ముక్కలు కొద్దిగా మగ్గుతాయి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకుని ఇందులో వేసుకోండి. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత తిరిగి ఒకసారి కలుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. కూరగాయ ముక్కలను మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇందాక మనం ఉడికించుకున్నాం కదా, ఆ పప్పును ఇలా ముద్దకంతో ఎనిపి తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పును మనం ఉడికించుకున్న ముక్కల్లో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి. చూడండి, మనకు సాంబార్ మరీ చిక్కగా ఉంది కాబట్టి మరో 2 కప్పుల వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైతే ఇక్కడ సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాలు ఉడికించండి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇలా సాంబార్ పొడి, కొత్తిమీర వేసిన తర్వాత మరలా దీనిపై మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, మనకి సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.